కామ్రేడ్స్, ఈరోజు దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ప్రభుత్వాలు ఎన్ని కూడా కార్మిక వర్గం కోసం ఆలోచించకుండా ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మికులపై పనిగట్టుల భారం అనేకంగా మోపుతూ కార్మిక వర్గాన్ని వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మరి కార్మిక వర్గం ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలంటే విడివిడిగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మరి కలిసి పోరాటం చేస్తే ఇంకా తొందరగా కార్మిక వర్గానికి ఉన్న హక్కులు కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్పని ఆ ఆలోచనతోటి ఒక నూతన భావాలతోటి నూతన విప్లవం భావంతో కార్మిక వర్గం వైపు ఆలోచించి రెండు విప్లవ కార్మిక సంఘాలు మరి ఐక్యతను కోరుతూ మరి విలీనమైనవి. ఆ సందర్భంగా మరి ఇలా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మరి 18వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ జరుపుతూ ఉన్నది. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మరి భవిష్యత్తులో కార్మిక వర్గం కార్మిక పోరాటాలు ఐక్యంగా నిర్వహించడానికి కోసం దోహదపడుతుందని చెప్పాలి. ఆ దోహదంలో భాగంగానే మరి మన వరంగల్ జిల్లాలో మరి కార్మిక వర్గం ఎదుర్కొనే సమస్యలతో పాటు మరి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పాలి. ఈ సందర్భంగా మరి విలీన సభ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క రేపు జరగబోయే 18 బహిరంగ సభలు కూడా మరి కార్మిక వర్గం విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుతూ ఉంచుతాం.